కొట్లాడిర్రు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మీరు ఇప్పుడు ఏదైనా నిరసన తెలుపుదామంటే వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. ఎందుకు ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మేము నిరసన తెలపడం అనేది మా హక్కు అనుకున్నాము. హక్కు అనుకుని కనీసం మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, సంవత్సరంలో ఇస్తానన్నారు, 2.5 సంవత్సరాలు అయిపోతా ఉంది, మిమ్మల్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా నిరసన చేయట్లేదు. మీరు ఇస్తానన్న మీరు 2 లక్షల్లో 18,000 ఇచ్చారు. మేము న్యాయంగా చెప్తున్నాం, 18,000 ఇచ్చారు. 1,82,000 ఉద్యోగాలు ఇచ్చారు. అది మోసం. నేను అక్కడికి వస్తున్నా. 1,82,000 ఉద్యోగాలు ఇవ్వాలని మేము ఎక్కడ ధర్నాలు చేసినా, రాత్రోకలు చేసినా ఇమీడియట్గా తీసుకుపోయి స్టేషన్లో చేస్తూ ఉన్నారు, మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. అరెస్టులు చేసే భాగంలోనే కేసులు కూడా పెడతా ఉన్నారు. నిరుద్యోగులపై కేసులు పెట్టడం అనేది చాలా విద్రోహమైన చర్య అని నేను అనుకుంటాను. ఎందుకోసం అంటే మేము చదువుకునేటోళ్ళం, లైబ్రరీల పైన ఉండేటోళ్ళము, స్టడీ హాల్లో ఉండేటోళ్ళం, చదువుకునేటోళ్ళం తీసుకుపోయి కేసులు పెట్టి మా జీవితాలను ఆగం చేస్తూ ఉన్నారు. అది చేయడం అనేది ఒక విద్రోహమైన చర్య. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పైన జరుగుతున్న దాడి అంతా కూడా విద్రోహమైన చర్య. గతంలో కూడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు అట్లనే కేసులు పెడుతున్నారు, నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయనే హోంమంత్రిగా కూడా ఉన్నారు. అవును, మరి ఆయన పాలనలోనే కేసులు పెడతా ఉన్నారు. మరి ఆయన పాలనలో పెడుతున్నారు. మీరు ఆయన్ని అడగాల క్వశ్చన్, మమ్మల్ని అడిగితే కాదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మేము అనుకుంటున్నాం. అడగడానికి ఇబ్బంది పెడతా ఉన్నారు. 2 నిమిషాలు ర్యాలీ చేస్తే ర్యాలీకి పర్మిషన్ ఇయ్యారు, ర్యాలీ చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి కోడంగల్ చౌరస్తాలో, అంబేద్కర్ చౌరస్తాలో 30 పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి ఎటువంటి సభలు సమావేశాలు పెట్టొద్దు, 30 పోలీస్ యాక్ట్ ఉంది. మరి అక్కడ గంటన్నర సేపు రాస్తారోకో చేసిండు. మరి అప్పుడేం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించుకోరాదని మాకు చెప్తారు. మాకొక న్యాయము, ఆయనకు ఒక న్యాయమా? మా అందరికి ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయమా? మరి ఆయనను కూడా అరెస్ట్ చేయాలి కదా, ఆయన కూడా అరెస్ట్ చేసి కేసు పెట్టాలి కదా. మరి ఎందుకు పెట్టలేదు అనేది పోలీస్ యంత్రాంగం మాకు ఈరోజు సమాధానం ఇవ్వాలి. దానికి సమాధానం ఇయ్యరు. దీన్ని అడిగి ఏదైనా వాట్సాప్లో ఇచ్చేస్తే వాట్సాప్ని బ్లాక్ చేసేటంత పరిస్థితి. అంటే వాట్సాప్లో ఇచ్చేస్తే వాట్సాప్ని రిపోర్ట్ కొట్టి మా వాట్సాప్ని 24 అవర్స్ బంద్ చేయించే ప్రయత్నం ఈ పోలీసులు చేస్తాం. నోటిఫికేషన్ ఇస్తలేరు అంటున్నారు. కానీ ఇప్పుడు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 7,000 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది కదా. మోసం. 7,000తో ఇవ్వడం మోసం. ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు మోసం అంటే, వీళ్ళు చెప్పింది 15,000కు ఒక్క ఉద్యోగం తగ్గకుండా మీ రేవంత్ అన్న పోలీసు ఉద్యోగాలు ఇస్తాడు అన్నాడు. 15,000 ఇచ్చిన మోసం చేసిండు. ఆ తర్వాత డీజీపీ గారు, సాక్షాత్ డీజీపీ 19,200 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. 19,200 ఉద్యోగాలకు ఉంటే కనీసం 15,000 అని ఇవ్వాలి కదా, 16,000 అని ఇవ్వాలి కదా. ఇవ్వకుండా 7,000 ఇచ్చి మరొకసారి మోసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఒక మాట అంటారు, దీనికి మంచి నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామని. వీళ్ళ మోసం ఎట్లా అంటే, 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఖాళీలు లేకుంటేనే 1,90,000 ఉద్యోగాలు ఉన్నప్పుడే వీళ్ళు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మాకు మభ్యపెట్టి ఓట్లు వేపించుకున్నారు. ఆ తర్వాత సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా మరొకసారి మోసం చేసిండ్రు. ఆ తర్వాత ఈ ప్రాసెస్ ఇలా సాగుతుంటే గ్రూప్ 1లో 1:100 ఇస్తామని చెప్పేసి మెయిన్స్కు ఇవ్వకుండా అసెంబ్లీ సాక్షి చెప్పి మరొకసారి మోసం చేసిండ్రు. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ పేరు మీద ఒకసారి కాదు 2 సార్లు మోసం చేసిండ్రు. చట్టబద్ధత లేనటువంటి జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా, జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఉన్నటువంటి ఏకైక జాబ్ క్యాలెండర్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఇంత మోసం చేసి వాళ్ళకు విధానమే లేదు. మంత్రులకు, ముఖ్యమంత్రికి సరైన విధానం లేదు, అసలు అవగాహన లేదు. నిరుద్యోగులు ఎవరు, నిరుద్యోగ సమస్య ఏంటి అనేది అవగాహన లేదు. ముందు ఆ నిరుద్యోగ సమస్య పైన అవగాహన పెంచుకొని మాట్లాడమనండి. వీళ్ళు ఇచ్చింది కేవలం 18,000, 1,82,000 ఉద్యోగులు మాకు ఇంకా బాకీ ఉన్నారు అంటే దీంట్లో బాగానే ఇన్ని మోసాలు చేసిండ్రు, ఇంత నయవంచనకు గురి చేసిండ్రు. చదువుల తల్లి ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఒక మాట అన్నాడు, మీకు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన వెంబడే 40,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. కానీ ఇవ్వకుండా మరొకసారి మోసం చేసిండు. ఈ రకంగా అడుగడుగున మోసం చేస్తూ అడుగడుగున నయవంచనకు గురి చేస్తున్న నిరుద్యోగుల్ని వీళ్ళందరూ కూడా మేము తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి మా మీద పగబట్టి అడుగడుగున నయవంచనకు గురి చేస్తున్నారు, అడుగడుగున ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మా బాధలు ఇదే కాదు, అక్కడ వెళ్తే 5 రూపాయల భోజనం ఉంటుంది, మీరు ఒకసారి చూడండి, అది తిని బతుకుతున్నారు ఇక్కడ. ఇవే మాటలు గతంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. వాళ్ళు తినక ఇంటికా నుంచి డబ్బులు వచ్చి రాక ఇబ్బంది అప్పుడు చదువుకున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది, మాకు ఓటేయరని అప్పుడు మీకు చెప్పారు. అప్పుడు వాళ్ళ ఉద్యోగం కోసం చేసిండ్రు. వాళ్ళ ఉద్యోగం వచ్చిన తర్వాత మాకు ఉద్యోగం కల్పిస్తారు అనుకున్నాం. వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళు చేసిండ్రు, వాళ్ళ ఉద్యోగ కల్పన కోసం వాళ్ళు చేసిండ్రు. అంతేగాని మా మీద ప్రేమతో చేసినారు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ కార్యకర్తలకు సర్పంచులుగా ఉద్యోగాలు వచ్చినాయి, ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినాం, మళ్ళీ అక్కడ ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు సుఖంగా అనుభవిస్తున్నారు. కనీసం రోడ్ల మీద తిరిగేటోళ్ళందరూ, ఒకప్పుడు రోడ్ల మీద చెప్పులు లేకుండా తిరిగేటోళ్ళందరూ ఇప్పుడు ఏసీ కార్లలో తిరుగుతున్నారు. మమ్మల్ని ఏమో రోడ్ల మీద అవలగాలలాగా తిప్పుతున్నారు, రోడ్ల మీద తిక్కగాలలాగా తిప్పుతూ ఉన్నారు. అడుగడుగున
ఇంకొక మాట కూడా అన్నారు ముఖ్యమంత్రి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ చదివిన వాళ్ళందరూ క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడారు. అసలైన క్రిమినల్సే అంటే ఎట్లా అంటే దాన్ని లోకమంతా పచ్చకర కామెర్లను లోకమంతా పచ్చగా కనిపిస్తుంది కదా, అసలు అసలైన క్రిమినలే అందరు క్రిమినల్గా కనిపిస్తుంది. దానికి అంతకన్నా ఎక్కువ మాట్లాడదాం. ఇప్పుడు మీ నియోజకవర్గము, మీ జిల్లా మంత్రి, మీ నియోజకవర్గానికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు. సో మరి మీ రాష్ట్రం అంతటా మంచి పనులు చేస్తున్నాడు అని చెప్పి అందరు చెప్పుకుంటున్నారు, కొడంగల్ అద్భుతంగా చేస్తున్నా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. మీరు కొడంగల్ నుంచి ఉండి, సొంత నియోజకవర్గం నుంచి ఉండి ఇట్లా ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఇస్తానన్న హామీని అడుగుతున్నా. నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, వాళ్ళు ఇస్తానన్న హామీ నిలబెట్టుకోమంటున్నా. అట్లా నిలబెట్టుకుంటే మా కోడంగల్కి మంచి పేరు వస్తుంది అంటున్నా. అట్లే అంతేకన్నా ఇంకేం లేదు. నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. నేను ఒక నిరుద్యోగిగా, నేను గ్రూప్ 1 రాసిన అభ్యర్థిగా, నేను గ్రూప్ 2 రాసిన అభ్యర్థిగా నేను మాట్లాడుతున్నా. దేనికి మాట్లాడుతున్నా? నువ్వు ఇస్తానన్న, నాకు గ్రూప్ 2 ఆస్పిరెంట్ని, గ్రూప్ 1 ఆస్పిరెంట్ని నేను ఏమైనా అడుగుతున్నా, నువ్వు ఇస్తానన్న ఉద్యోగాలు నేను అడుగుతున్నా, అంతే కదా అని వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. మా ఉద్యోగాలు మాకు ఇయ్యి, మాకు 1,82,000 ఉద్యోగాలు మాకు ఇయ్యి అని అడుగుతాను. అదే అబద్ధాలు చెప్తున్నా కదా, అబద్ధాలు మోసం తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తంలో, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంలో అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, అది తప్ప ఇంకేం లేదు. ప్రజాపాలన ఎక్కడ? ఉదయం 4 గంటలకు తీసుకుపోయి రాత్రి 1 గంటల వరకు స్టేషన్లలో పెట్టుకునేది ప్రజాపాలన. నిరుద్యోగులను అడగడిగిన ఎందుకంత భయం? ఇప్పుడు నీ అరెస్టుల పైన ఉన్నటువంటి శ్రద్ధ నిజంగా ఉద్యోగ కల్పన పైన ఉంటే బాగుంటుంది కదా, ఉద్యోగాలు ఇవ్వడంలో పైన ఉంటే బాగుంటుంది కదా. విదేశాఖలో అద్భుతంగా చేస్తున్నా చెప్పుకున్నారు కదా. ఆయన చెప్పుకుంటాడండి. నేను అందుకే చెప్తున్నా, విద్యాశాఖ పైన అది లేకపోతే ఇంకే దేనిపైన, అది లేకపోతే ఈ నిరుద్యోగులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నాను కదా. 70,000, 80,000, 10,000, 5,000 అశోక్నగర్ చౌరస్తాకి వస్తాడా లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా? ఒకటే మాట, ఛాయ్ తాగుకుంటా మాట్లాడదాం. వచ్చిపోయి మమ్మల్ని ఏం చేసిండ్రు? ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేసిండ్రు. ఆ రోజు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టిండ్రు. మరి నిజంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినలాకుంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? అంటే ఇయ్యలేదు కాబట్టి అరెస్ట్ చేపించుకుని వచ్చినావు. ఇయ్యలేదు కాబట్టి ఎక్కడో ఇదవుతారని చెప్పేసి రోడ్డు మొత్తం బ్లాక్ చేసి, ఆ రోజు మీరు గమనించిన రోజు రోడ్డు మొత్తం బ్లాక్ చేసి 5 నిమిషాలు ఇట్లా వచ్చిపోయిండు. అంత భయం ఎందుకు? మరి నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే నువ్వు ఇయ్యలేదు అనేది తేడా తెల్లమవుతుంది. నీ దగ్గర మీడియా ఉంది, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నువ్వు ఏది చెప్పితే నడుస్తుంది, నీది ఏది చెప్తే అది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, మా వాయిస్ చిన్నది అని అనుకుంటున్నావు. కానీ న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. నువ్వు ఆడిన తప్పు మాటలన్నిటి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, అప్పుడు రాహుల్ గాంధీ కూడా వచ్చి హామీ ఇచ్చిపోయిండు, ఇవన్నీ జరిగినాయి. అప్పుడు ఎలక్షన్కి ముందు వాళ్ళంతా మీ దగ్గర వచ్చారు. ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు నిరసన చేస్తూ ఉన్నారో, ఇవన్నీ చేస్తూ ఉన్నారో, వీళ్ళ వెనకాల బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ నడిపిస్తున్నారని చెప్పి పదే చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని అది మళ్ళా కూడా చెప్తున్నా, మేము చదువుకున్న వాళ్ళం, పీజీలు చేసిన వాళ్ళం, పిహెచ్డీలు చేసిన వాళ్ళం. మేము ఒకరు చెప్పింది ఇది కాదు. మీరు ఇస్తానన్న హామీని చదువుకునేటోళ్ళం, మీరు ఇస్తానన్న హామీని చూసిన వాళ్ళం, మీకోసం ఇది చేసిన వాళ్ళం. మేము వాళ్ళు చెప్తున్నా వీళ్ళు చెప్తున్నా కాదు. కాకపోతే యాజ్ యూజువల్గా ఏమవుతుందంటే ప్రతిపక్షము ఆటోమేటిక్గా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉంటుంది. మేము కొన్ని సందర్భాల్లో మా వాయిస్ చిన్నది, మీరు మాట్లాడండి అని, మాకు హెల్ప్ చేయండి అని పోవచ్చు కొన్ని విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ కేసుల విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ అప్పుడు పోయినప్పుడు వాళ్ళు హెల్ప్ చేసిండొచ్చు, అంతే తప్ప మీరు కూడా గతంలో చేసిండ్రు కదా, మీరు కూడా సుప్రీంకోర్టులో కేసు వేసింది మీరే కదా గ్రూప్ 1 పైన. అట్లా ఇప్పుడు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసిండొచ్చు. అంత మాత్రాన వాళ్ళ వైపు ఉన్నట్టు కాదు, వాళ్ళది ఉన్నట్టు కాదు. వాళ్ళని కూడా విమర్శిస్తాం, సందర్భం వస్తే వాళ్ళను కూడా రోడ్డు మీద నిలబెట్టి విమర్శించడం. ఇప్పుడు మిమ్మల్ని అట్లే విమర్శిస్తున్నాం. మీరు అంతేగాని మీరు దీన్ని ఒక సామాజిక కోణంలో చూడండి, ఒక ఆర్థిక కోణంలో చూడండి. 35 లక్షల కుటుంబాలు పరిస్థితి ఎట్లా ఉందనేది చూడండి, అంతేగాని మీరు ఆ రాజకీయ కోణంలో చూడొద్దు. మీరు రాజకీయ కోణంలో చూస్తే మీకు ఎప్పుడు కూడా ఆ కళ్ళు పచ్చగానే కనబడతాయి, మీరు పచ్చ కామెరలు వచ్చినలాగా పచ్చనే కనబడతాయి. కాబట్టి మీరు ఆ రకంగా చూడొద్దు, దయచేసి మీరు సామాజిక కోణంలో చూడండి అనేదే మా విజ్ఞాపన. ఆల్రెడీ 2.5 ఏళ్ళ పదవి కాలం అయిపోయింది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. చివరి 6 నెలలు ఎలక్షన్ తీసేసుకున్నా, మిగిలింది 2 ఏళ్ల కాలం. సో ఈ 2 ఏళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? నాకైతే నమ్మకం లేదు, అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన మాటకు, వీళ్ళకి చెప్పింది 2 లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని. ఖాళీలు ఉన్నాయి, వేలలో ఖాళీలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చేది 10ల సంఖ్యలో ఇస్తున్నారు నోటిఫికేషన్. సో నాకైతే నమ్మకం లేదు. నేను నమ్మట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం.